హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, ఇది సండే రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ ఎలా ఉందో షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి చెల్లి నేనైతే ఇమిటేషన్ జ్యువెలరీకి వెళ్ళామన్నమాట. అక్కడ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఏవి చూసినా కూడా తీసుకోవాలనిపిస్తుంది. కానీ బడ్జెట్ గురించి ఆలోచించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. చెల్లి నేను అనుకోకుండా వెళ్ళామన్నమాట. వేరే పని మీద వెళ్ళి ఇక అలా వెళ్ళేసరికి అవి కనిపించాయి. చెల్లి కూడా ఎప్పటి నుంచో డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అలా తీసుకుందాం అనుకొని వెళ్ళామంటే ఇంకిద్దరం కలిసి వెళ్ళామన్నమాట. తనకు కావాల్సిన చిన్న చిన్న ఇయర్ రింగ్స్ స్టార్ట్స్ లాంటివి డ్యూటీకి వెళ్ళడానికి పెట్టుకోవడానికి తీసుకుంది. తర్వాత నాకైతే ఇంకా ఒక బ్లాక్ బీడ్స్ అయితే నచ్చిందండి. బాగుంది, చాలా బాగుంది. అలాగే ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఒక జత నేను కూడా తీసుకున్నాను బ్లాక్ బీడ్స్తో పాటు. ఇంకా చెల్లి అయితే ఇంకా స్టార్ట్స్ లాంటివి అలా తీసుకుంది. అలాగే డైలీ బ్యాంగిల్ కూడా తీసుకుందనమాట. తను సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటుంది కదా, సో అలా గోల్డ్ కోటెడ్లో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అవైతే తీసుకుంది. నేనేమో ఇంకా అవి 2 తీసుకున్నాను. సో అలా షాప్లో అయితే చాలా ఐటమ్ ఉందన్నమాట. బ్యాంగిల్స్, చైన్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, అలా చాలా ఐటమ్ అయితే ఉంది. చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా. చాలా బాగా నచ్చాయి మాకు కూడా. ఇంకా కానీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా అనుకోకుండా అమ్మమ్మని తమ్ముడు హాస్పిటల్కి తీసుకొచ్చాడండి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అమ్మమ్మని చూసి ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే ఆఫ్టర్నూను 3 దాటిందండి. ఇంక అప్పటి వరకు అయితే లంచ్ కూడా చేయలేదు. మార్నింగ్ ఎప్పుడో కొంచెం రాగి జావా తాగాను. బాగా ఆకలేసిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేసామండి. తర్వాత ఈవినింగ్ అయితే ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. మూవీకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా పెద్ద మూవీ రిలీజ్ అయింది కూడా. అందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో అందుకని మా పెద్ద ఫ్యామిలీ అంట, మా ఇంటి పేరు పెద్ద అండి. ఇంకా మా పెద్ద ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతోటి, మా వారు, అలాగే మా చెల్లి వాళ్ళ అత్తయ్య కూడా వచ్చారు. అందరం కలిసి అయితే పెద్ద మూవీ చూసామండి. మూవీ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలు కూడా హాలిడేస్ కదా, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు బయటికి. మా వారికేమో డ్యూటీ సరిపోతుంది. సో అడిగారు మూవీకి వెళ్దాం మమ్మీ అంటే ఇంకా అందరం అయితే వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి అయితే వచ్చామండి. ఇంకా ఇంటికి వచ్చే వరకు అయితే మళ్ళీ 10 అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా మా ఇంటికి వచ్చేసామన్నమాట. నేను, మా వారు. పిల్లలైతే అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా 2 డేస్కి అయితే వస్తారనమాట. అదే అండి ఈరోజు బ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.